ఏయ్, చాలా రోజుల నుంచి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. యానిమల్స్ టాపిక్ మీద. ఈరోజు టైం కుదిరింది. ఓకే, యానిమల్స్ని కోసుకొని చంపేసి తినేయడం, దట్స్ ఆల్ ఫైన్. నేను కూడా తిన్నాను. బట్ వాటిని టార్చర్ చేసి చంపడం, వాటి ప్లేసులో అవి ఎక్కడో ఉంటే వెళ్ళి చేతులు మనుషులకి దురద బుట్టేసి వెళ్తూ వెళ్తూ వాడి దారిన వాడు వెళ్తూ కూడా వాటిని రాళ్ళతో కొట్టడం, కర్ర తీసుకొని కొట్టి చంపేయడం, ఆ స్ట్రీట్స్లో అక్కడ పడుకున్నాయని చెప్పేసేసి వాటిని అక్కడి నుంచి తరిమేయడం, చాలా రబ్బిష్గా బిహేవ్ చేస్తున్నారు హ్యూమన్స్. అసలు మనిషి పుట్టిన వాడు ఎవడైనా యానిమల్స్ ఏవి మన సరౌండింగ్స్లో బ్రతుకున్నా వాటి జోలి పోకూడదు. నువ్వు ఫుడ్ పెట్టకపో, భగవంతుడు ఇస్తాడు వాటికి ఫుడ్డు. ఆ రోజు అది బాలకృష్ణ డైలాగ్ కొట్టినట్టు, దానే దానే పే లిఖా హై ఖానేవాలా కా నామ్ అని బాలకృష్ణ చెప్పినట్టు సినిమాలో డైలాగు. భగవంతుడు వాటికి ఈవినింగ్కో మధ్యాహ్నానికో లేకపోతే మార్నింగ్కో ఎప్పటికొకప్పటికి వాటికి ఫుడ్ అరేంజ్ చేస్తాడు, ఏదో ఒక రూపాన అది వచ్చేస్తుంది. మనుషులకి ఎలా చదువుకున్న తర్వాత టైంకి జాబ్ ఎలా వస్తుందో, డబ్బు ఎలా వస్తుందో, అలాగే వాటికి కూడా భగవంతుడు చూపించేస్తాడు దారి. వాటర్ దొరుకుతాయి. మరీ వాటర్ దొరక్క ఎండిపోతే పైనుంచి బీభత్సమైన కుంభవర్షం కురిపిస్తాడు భగవంతుడు. దే విల్ బి వెరీ హ్యాపీ. బర్డ్స్, యానిమల్స్, ఈవెన్ వైల్డ్ యానిమల్స్, అడవుల్లో ఉండే, ఫారెస్ట్లో ఉండే వైల్డ్ యానిమల్స్ అన్నీ ఆయన చూసుకుంటాడు, నదులు పారిస్తాడు. కానీ మన చుట్టుపక్కల సొసైటీకి దగ్గరలో ఉండే ఈ యానిమల్స్ ఉన్నాయి చూసారా, కొన్ని పావురాళ్ళు కానీ లేకపోతే డాగ్స్ కానీ కౌస్ కానీ, ఓకే, ఎనీ అదర్ యానిమల్స్, ఎంత టార్చరు, ఎంత అబ్యూజ్ చేస్తున్నారంటే హ్యూమన్స్. వాడికి పని పాట ఉండదు, వాడు ఫుడ్ పెట్టడు, పెట్టే వాళ్ళని పెట్టనివ్వడు. వాటిని ఏదో కర్ర తీసుకొని చంపేసేసి పెద్ద ఘనకార్యం చేసిన వాళ్ళలాగా ఫీల్ అవుతాడు. దానికి తోడు ఆ టీవీ వాళ్ళు, ఆ టీవీ నేనాడు ఒకడు దరిద్రుడు, ఇంకో కొంతమంది టీవీ వాళ్ళు వస్తారు, అదొక పెద్ద న్యూస్. ఎక్కడో ఒక డాగ్ ఒక పర్సన్ని కరిచింది. అది ఎందుకు కరిచింది, దాని రూట్ కాజ్ తీయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. వాడు ఎప్పుడో దాని పిల్లని ఎప్పుడో సైకిల్తో తొక్కేయడమో, బైక్తో గుద్దడమో, కారుతో గుద్దడమో, లేకపోతే కర్ర తీసుకుని కొట్టడమో ఏదో చేసుంటారు వాళ్ళు. పిచ్చెక్కిపోయి మెంటలెక్కిపోయి పగ గుర్తుపెట్టుకోవా యానిమల్స్ కూడా పగ ఉంటుంది, గుర్తుపడతాయి మనుషుల్ని, మనం గుర్తుపట్టినట్టే. వాటికి పగ ఉంటాయి. కొన్ని ఎక్స్క్యూజ్ చేసి వెళ్ళిపోతాయి మన హ్యూమన్స్ లాగా, కొన్ని పగ పడతాయి, అటాక్ చేస్తాయి. ఎక్కడో ఒకటి అటాక్ చేస్తే దాన్ని ఇక భూతత్వంలో పెట్టేసేసి ఆ వీధిలో కుక్క కరిసింది, ఈ వీధిలో కుక్క కరిసింది, జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మై గాడ్. ఆ టీవీలో న్యూస్ బ్లడీ రబిష్. మనుషుల్లో లేరా? మనుషులు మర్డర్లు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు, మరి జైల్స్ ఎందుకు? మనుషులు అంతా మంచోళ్ళు అయితే కోర్టులు, లాయర్లు, జడ్జిలు, ప్రిజన్స్, జైలర్లు, దానికి సెక్యూరిటీలు, ఎందుకు ఇదంతా? ఈ వ్యవస్థ అంతా ఎందుకు? మనుషులు దరిద్రులు కాబట్టి. అంటే ఒక కుక్క కరిస్తే దానికోసం పెద్ద న్యూసెన్స్ చేసి దాన్ని చంపేసి కర్ర తీసుకొని దాన్ని టీవీలో వేసేసి అక్కడ కుక్క కరిసింది, ఆ వీధిలో కుక్క కరిసింది. ఎన్ని కుక్కలు కరిశాయి మొత్తం తీయండి, డేటా తీయండి. ప్రపంచం మొత్తం మీద స్టాటిస్టిక్స్ తీయండి బయటికి. ఎన్ని డాగ్స్ కరిశాయి, ఎంతమందిని కరిశాయి? హ్యూమన్స్ డేటా తీయండి, స్టాటిస్టిక్స్. మర్డర్లు, మానభంగాలు, దొంగతనాలు, ఇవన్నీ చేసిన ఫ్రాడ్లు, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఇవన్నీ చేసిన వాళ్ళ డేటా స్టాటిస్టిక్స్ తీయండి. వెరీ మినిమల్ ఉంటాయి అవి కంపారిటివ్లీ. చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. యానిమల్స్ని అబ్యూజ్ చేయకూడదు. చట్టాలు తెలియక పోతూ ఒక డాగ్ను కొట్టడమో
లేకపోతే ఈ వీధిలోంచి డాగ్ని ఇంకొక వీధిలోకి తరివేయడమో, ఒక డాగే కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ పెట్ రిలేటెడ్ యానిమల్స్. మన సొసైటీలో మన ఇళ్ళ మధ్య తిరిగే యానిమల్స్, డాగ్స్ కావచ్చు, క్యాట్స్ కావచ్చు, కౌస్ కావచ్చు, ఇంకా ఎనీ అదర్, వాటిని రీలొకేట్ చేయకూడదు. అవి ఎక్కడైతే బర్త్ తీసుకుంటాయో అదే ప్లేస్లో ఉండాలి. వాటిని వేరే ప్లేస్కి నువ్వేదో వ్యాన్ తీసుకొచ్చి రీలొకేట్ చేసిస్తే దట్స్ ద క్రైమ్. జైలుకి పోతారు మీరు. దయచేసి అలాంటి పనులు చేయకండి. డాగ్స్ని కొట్టద్దు. కొంచెం మానవత్వంతో ఆలోచించండి. మనకి ఏదన్నా కాలికి ఒక చిన్న దెబ్బ తగిలి బ్లీడ్ అయితేనే మన ఇంట్లో వాళ్ళందరూ వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చేసేసి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి హాస్పిటల్లో ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసేసి నానా రకాల హడావిడి చేస్తాం. మనం ఆ పెయిన్ తట్టుకోలేము. మనకి నోరుంది, చెప్పొచ్చు. అమ్మా నాన్న ఉంటే అమ్మ ఇక్కడ నొప్పి వస్తుంది, లేదా వైఫ్ ఉంటే వైఫ్కి చెప్పుకుంటాం. వాటికి పెయిన్ అయితే ఎవరికి చెప్పుకోవాలి? పాపం కదా. ఎవరు ట్రీట్మెంట్ చేపిస్తారు వాళ్ళకి? ఓకే, ఇక్కడెక్కడ దగ్గర అపార్ట్మెంట్ దగ్గరలో ఎక్కడ ఉంటే నాలాంటి యానిమల్ కేర్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా క్లినిక్కి తీసుకెళ్తాం. పెయిన్ కిల్లర్స్ ఇప్పించేసేసి ఆ ఇంజూరీకి ఏదన్నా ట్రీట్మెంట్ చేపిస్తాం. ఎక్కడో దూరంగా అపార్ట్మెంట్స్కి ఎక్కడో దూరంగానో, లేకపోతే టౌన్కి బయటనో, సిటీకి బయటనో ఎక్కడో యాక్సిడెంట్స్ అయిపోయో, లేకపోతే రాక్షసులు లాంటి మనుషులు వాటిని హింసించి కర్ర తీసుకుని కొట్టి రాళ్ళు వేసి కొడితేనో, వాటి కాళ్ళు ఇరిగితేనో ఎవరు చేపిస్తారు? అవి బాధపడుకుంటూ అక్కడే అలాగే పడుకుంటాయి. భగవంతుడు ఇచ్చాడు, ఆ హీలింగ్ పవర్ ఇచ్చాడు, కానీ ఎంత పెయిన్ఫుల్. హ్యూమన్స్ లాగా కొంచెం అర్థం చేసుకొని మన చుట్టూ ఉండే యానిమల్స్కి మీరు పెట్టొద్దురా బాబు ఫుడ్, వాటర్ వద్దు, మీరు పెట్టొద్దు. ఎవరు అడిగాడు మిమ్మల్ని? నాలాంటి వాళ్ళని మేము పెట్టుకుంటాం. దయచేసి అలాంటి అబ్యూజివ్ టార్చర్స్ యానిమల్స్ని చేయొద్దు. చాలా క్రైమ్ అది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, మన చట్టాలు ఉన్నాయి. జైలుకి పోతారు. ఇవన్నీ తెలియక అలా చేస్తున్నారేమో. ఒక డాగ్ను కొడితే అది పెద్ద హీరోయిజం ఏమనుకుంటున్నారేమో. జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం మానవత్వంతో ఆలోచించండి ప్లీజ్.